multiplication of matrices. Two matrices can be multiplied. Two matrices can be multiplied only when the number of columns in the first matrix is equal to the number of rows in the second matrix. Two matrices can be multiplied only when the number of columns in the first matrix is equal to the number of rows in the second matrix. సో మనం ఏ రెండు మ్యాట్రిక్సెస్ని తీసుకుని మల్టిప్లికేషన్ చేయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు ఒక కండిషన్ని పాటించాలి. మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ చేయాలంటే number of columns in the first matrix is equal to number of rows in the second matrix అవ్వాలన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ number of columns in first matrix is equal to number of rows in second matrix. Number of columns in first matrix is equal to number of rows in the second matrix. ఈ కండిషన్ ని ఏ మ్యాట్రిసెస్ అయితే ఫుల్ఫిల్ చేస్తాయో అప్పుడు మల్టిప్లికేషన్ సాధ్యమవుతుంది అనమాట. అదర్వైజ్ అప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ మ్యాట్రిసెస్ అన్డిఫైన్డ్ అని చెప్పాలి. సో ఏ మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్ టు 2 5 6 3 7 8 9 2 1. This is 3 by 3 matrix. Again 4 5 6 2 8 7. This matrix is 3 by 2 matrix. అంటే ఏ మ్యాట్రిక్స్ ఏమో 3 by 3 మ్యాట్రిక్స్, బి మ్యాట్రిక్స్ ఏమో 3 by 2 మ్యాట్రిక్స్. మనం ఏ ఇంటూ బి అంటే ఏబి చేయాలంటే మన కండిషన్ ఏంటి? ఫస్ట్ మ్యాట్రిసెస్ లోని నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ మ్యాట్రిక్స్ లోని నెంబర్ ఆఫ్ రోస్. అందువల్ల ఇది ఏబి పాసిబుల్ అనమాట, అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఏబి పాసిబుల్. సో ఇప్పుడు మనం ప్రొడక్ట్ ఆఫ్ ఏబి మనం కడుతున్నాం అనమాట. ప్రొడక్ట్ ఆఫ్ ఏబి అంటే మల్టిప్లికేషన్ అనమాట, ప్రొడక్ట్ ఆఫ్ ఏబి. సో ఇక్కడ ఫస్ట్ మ్యాట్రిక్స్ 3 by 3, తర్వాత సెకండ్ మ్యాట్రిక్స్ 3 by 2. సో వచ్చే మ్యాట్రిక్స్ ఏమవుతుందంటే ఈ 3 క్యాన్సిల్ అయిపోతే మనకి వచ్చే మ్యాట్రిక్స్ 3 by 2 అవుద్ది. అంటే ఏబి మనకి ఏ మ్యాట్రిక్స్ వస్తుంది? 3 by 2 వస్తుంది. అంటే చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ కొట్టేయాలి, తర్వాత నెంబర్ ఆఫ్ రోస్ తీసేస్తే వచ్చే మ్యాట్రిక్స్ ఏమవుద్దంటే ప్రొడక్ట్ ఆఫ్ ఏబి 3 by 2 అవుద్ది అనమాట. సో ఇప్పుడు అంటే 3 రోస్ ఉంటాయి, 2 కాలమ్స్ వస్తాయి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ప్రొడక్ట్ మల్టిప్లై చేసేటప్పుడు ఈ ఫస్ట్ మ్యాట్రిక్స్లోని ఫస్ట్ రో తీసుకొని సెకండ్ మ్యాట్రిక్స్లోని ఫస్ట్ కాలమ్ది మల్టిప్లై చేయాలి. తర్వాత ఫస్ట్ మ్యాట్రిక్స్లోని ఫస్ట్ రో తీసుకొని సెకండ్ మ్యాట్రిక్స్లోని సెకండ్ కాలమ్ని మల్టిప్లై చేయాలి. అది ఎలా చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్ రోలోని ఫస్ట్ ఎలిమెంట్ 2 తీసుకొని సెకండ్ మ్యాట్రిక్స్లోని ఫస్ట్ కాలంలోని ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటాం, అంటే 2 into 4 ప్లస్ చేయాలి. తర్వాత ఫస్ట్ రోలోని సెకండ్ ఎలిమెంట్ 5 into సెకండ్ మ్యాట్రిసెస్లోని ఫస్ట్ కాలంలో సెకండ్ ఎలిమెంట్ అనమాట. సో ఇప్పుడు 5 into 5 ప్లస్ మళ్ళీ 6 into 6 అది అయిపోయింది కదా. నెక్స్ట్ సెకండ్ మళ్ళీ ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం, అంటే 2 into 2 అగైన్ 5 into 8 అగైన్ ఏంటి 5 into 8 ప్లస్ 5 into 8 5 into 8 అగైన్ మళ్ళీ 6 into 7 సేమ్ ప్రొసీజర్. నెక్స్ట్ ఏం చేయాలి?
సెకండ్ రో తీసుకొని ఫస్ట్ కాలము, మళ్ళీ సెకండ్ రో తీసుకొని సెకండ్ కాలమ్ మల్టిప్లై చేయడమే. 3 into 4 ప్లస్ 7 into 5 ప్లస్ 8 into 6 నెక్స్ట్ 3 into ఇప్పుడు మళ్ళీ సెకండ్ రో సెకండ్ కాలమ్ అనమాట. 3 into 2 ప్లస్ 7 into 8 ప్లస్ 8 into 7 నెక్స్ట్ థర్డ్ రో మళ్ళీ ఇక్కడ ఫస్ట్ కాలమ్ 9 into 4 ప్లస్ 2 into 5 ప్లస్ 1 into 6 నెక్స్ట్ థర్డ్ రో ఇంటూ సెకండ్ కాలమ్ 9 into 2 ప్లస్ 2 into 8 ప్లస్ 1 into 7. సో ఇప్పుడు అన్నీ కూడా కలిపి యాడ్ చేసిన తర్వాత టోటల్ ఏంటంటే ఇక్కడ మీకు మళ్ళీ ఫస్ట్ 69, 86, 95, 138, 52, 41 ఈ విధంగా 3/2 మ్యాట్రిక్స్ మనకు వస్తుంది అనమాట. సో 69, 86, 95, 38, 52, 41